హలో నమస్తే. నా ఛానల్ ఇది రిలీజియస్ ఛానల్ అయిపోయింది. నేను ఐ జస్ట్ వాంట్ అవాయిడ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు అవాయిడ్. ఓకే, అంటే నేను తప్ప ఎవరు చూపించట్లేదు, కానీ నేనన్నా చూపిద్దామని. దళితులు, క్రైస్తవులు ఈ పాయింట్ వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కనీసం నేనన్నా మాట్లాడాలి కదా. పొలిటికల్ పార్టీలకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి హిందువులు ఓట్లు వేయరని భయం పొలిటికల్ పార్టీలకి. సో వాళ్ళు ఎవరు మాట్లాడరు. మెయిన్ లైన్ ఛానల్స్ కూడా చూపించరు. వాళ్ళు గుడుల మీద చాలా సంవత్సరాల తరబడి చర్చా కార్యక్రమాలు పెడతారు తప్ప క్రిస్టియన్స్ మీద చర్చిల దాడుల మీద ఏం పెట్టరు. కనీసం నేనన్నా మాట్లాడాలి కదా, ఒక్కడన్నా ఉండాలి కదా, నేను మాట్లాడుతున్నాను. ఓకే, అసెంబ్లీలో మళ్ళీ మతం మీద మళ్ళీ మొదలైంది గొడవ. గ్రౌండ్ లెవెల్లో న్యూస్ ఛానల్ డిబేట్లో కాదు, డైరెక్ట్గా అసెంబ్లీలోనే జరిగింది. అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో ప్రసంగించబోయేటప్పుడు, మాట్లాడబోయేటప్పుడు చాలా నాలెడ్జ్ మొత్తం ప్రిపేర్ అయ్యి, నెలల తరబడి ప్రిపేర్ అయ్యి ప్రజెంటేషన్ తీసుకొని పోతారు ఎక్కడికి, అసెంబ్లీలోకి. అక్కడ కూడా మీరు నోరు జారారంటే అంటే మీరు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళారని అర్థం. ఓకే, ఇద్దరు మాట్లాడారు మతం గురించి. పయ్యావుల కేశవ్ గారు ప్లస్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. నాకు అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలే, ఎందుకంటే ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు భారతీరెడ్డి గారు గుడికి బాగాలేదని గొడవ చేసిన వ్యక్తి. ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టేవాడు భారతీరెడ్డి మీద. ఓకే, ఆమెను టార్గెట్ చేసేవాడు భారతీరెడ్డి గారిని. అచ్చెన్నాయుడు గారు మా మనోభావాలు దెబ్బతింటనే అనేవాడు వచ్చి. నేను చూసి ఒక్కోసారి నవ్వుకోలేక వచ్చేవాడిని, ఈయన ఎందుకు ప్రతిసారి భారతీ గారి మీద ప్రెస్ మీట్లు పెడుతుంటాడు ఈయన అని అనుకునేవాడిని అప్పుడు. ఓకే, వీళ్ళిద్దరు మాట్లాడారు, దాని గురించి మాట్లాడదాం. మండలి చైర్మన్ మోచేన్ రాజు గారి క్రిస్టియను అని ఈయన అన్నారు అచ్చెన్నాయుడు గారు. తర్వాత క్షమాపణ చెప్పాడు. ఆ రెండు చూద్దాం, మనం వీడియోలు చూపిస్తారు. ఇది ఫస్ట్, ఇది ఈయనేమన్నారు చూడండి ఒకసారి. మీ నాయకుడికి నమ్మకం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మాకు తెలుసు. మీ నాయకుడు తిరుపతికి వెళ్ళాడు మాకు తెలుసు, వెళ్ళేది మేము ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఛార్జ్ షీట్ లో నేను ఒకటే కోరుతున్నాను. ఏమన్నారంటే, పయ్యాల కేశవ్ గారు మీ నాయకుడు తిరుపతికి వెళ్ళడని మాకు తెలుసు, మీ నాయకుడు క్రిస్టియన్ అని తెలుసు, మేము వెళ్తాము కాబట్టి మాకు తెలిసి మీకంటే బాగా. అదే సింపుల్ అండర్లైన్ స్టేట్మెంట్ ఆయన చేసింది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణ చేశాను అన్నారు, సామాజిక న్యాయం చేశాను అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగ కులస్తులు కాదు కదా, ఎలా చేశాడు సామాజిక న్యాయం? చంద్రబాబు నాయుడు గారు మాదిగ కులస్తులు కాదు కదా, కమ్మ కులస్తుడు కదా, సామాజిక న్యాయం ఎలా చేశాడు మాదిగలకి? అంటే ఒక కమ్మ కులస్తుడు మాదిగలకి సామాజిక న్యాయం చేయగలడు, ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి టెంపుల్కి సామాజిక న్యాయం చేయలేడా? అంటే ఇక్కడ ఎందుకు వచ్చింది తన మతం ప్రస్తావన ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను టెక్నాలజీని తెచ్చినాను అంటాడు కదా. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. చంద్రబాబు నాయుడు గారే, ఆయన చదువుకుంది ఎంఏ కదా, టెక్నాలజీని ఎలా తెచ్చుకొచ్చాడు? అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎంఏ చదివిన వ్యక్తి టెక్నాలజీని తేగలడు, కానీ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు గుడులకి మంచి చేయలేడా? ఇక్కడ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటనా, రిలీజియస్ ప్రస్తావన ఏంటి? మంచి పరిపాలన చేయడానికి రిలీజియస్ ప్రస్తావన ఏంటి? ఓకే, నువ్వు బ్యాంకుకి వెళ్తే అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, అందరి డబ్బులు తీసుకుంటారు, అందరికీ న్యాయం చేస్తారు, క్లాసులో పాఠం చెప్పేవాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళకి పాఠం చెప్తారు, అన్ని కులాల వాళ్ళకి పాఠం చెప్తారు. సో ముఖ్యమంత్రి అనేది అడ్మినిస్ట్రేటర్. అతను ముఖ్యమంత్రి అనేది పోస్ట్, అడ్మినిస్ట్రేటర్ పోస్టు. ఈ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్లో అక్కడ హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి అందరికీ చేస్తారు. దానికి హిందూ అవసరం లేదు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. టు సర్వ్ ఆల్ ద రిలీజియన్స్ యూ షుడ్ బి గుడ్ అడ్మినిస్ట్రేటర్. మహిళలకి చాలామంది న్యాయం చేస్తున్నారు, మహిళలకి న్యాయం చేసింది మేమే అని మగవాళ్ళే చెబుతున్నారు, మీరే ఆడవాళ్ళే చెబుతున్నారు. ఏంటది? ఇదిగోండి మీ అందరు మగవాళ్ళు మహిళల సమస్యలు మీకు తెలీదు, మాకే తెలుసు అని చెప్పి మహిళలు అంటే మీకు ఎలా ఉండదు కదా. ఇప్పుడు అలాగే జగన్ క్రిస్టియను, హిందువుల గురించి తెలియదు, ఆ ప్రస్తావన అనవసరం. పయ్యాల కేశవ్ గారు సమస్యగా మాట్లాడాలి. హిందువులకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందనే పాయింట్ మీదే మాట్లాడాలి తప్ప అవతల వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ క్యారెక్టర్ మీద అనవసరం. అది అవతల అతను ఏ కులము ఏ మతము అది కాదు కదా సమస్య. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ ల్యాబ్ రిపోర్ట్ మీద మాట్లాడుతున్నారు కదా. ఈ మత ప్రస్తావన ఎందుకు వచ్చింది? అడ్మినిస్ట్రేటర్ మత ప్రస్తావన లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు
పాస్టర్లకి డబ్బులు వేసాడు కదా పాస్టర్లకి. నేను న్యాయం చేశాను క్రైస్తవులకి, నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పారు కదా. మన పాస్టర్ ప్రవీణ్ కేసు మీద నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అని అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు హిందువు కాబట్టి, పాస్టర్ ప్రవీణ్ క్రిస్టియన్ కాబట్టి కేసుని తప్పుదారి వచ్చాడంటే మీరు ఒప్పుకోరు కదా. దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నేను చైర్లో ఉన్నాను, నేను అందరికి న్యాయం చేస్తానని కదా మీరు చెప్పుకుంటారు. మరి అది చేయగలిగిన జగన్ చేయలేడా క్రిస్టియన్గా ఉండి? ఇది అన్యాయమైనటువంటి ఆర్గ్యుమెంట్. ఇది చెబుతుందా? అన్యాయమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, మీరు తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. అది కాదండి, మీరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియను, నేను తప్పు పడతలేదు. మరి తప్పు పడినప్పుడు రెఫరెన్స్ ఎందుకండి? ఇది ఎలా ఉంటుందంటే, మీరు వెధవాన్ని నేను అంటలేదు అని అన్నారనుకోండి, అన్నప్పుడు వెధవ అంటాం ఎందుకు? రమేష్ అన్న నువ్వు వెధవని నేను అంటలేదు కానీ అని అన్నావంటే నువ్వు అన్నట్టు కదా అర్థం. ఓకే, ఇక మీరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియను, కానీ నేను తప్పు పడతలేదు. తప్పు పట్టినప్పుడు ఆ రెఫరెన్స్ ఎందుకు అంటున్నా? క్రిస్టియన్ అనే పదం ఎందుకు, రెఫరెన్స్ ఎందుకు అంటున్నా? వీళ్ళకి వెనకేందంటే, క్రిస్టియన్స్ కాబట్టి మీకు తెలియదు, మీకు న్యాయం చేయలేరు, మేమే చేయగలం, మేము హిందువులమని చెప్పేటువంటి ఒక భావన వాళ్ళలో ఉంది. దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు క్రిస్టియన్ కాబట్టి, జగన్ క్రిస్టియన్ కాబట్టి మీరు న్యాయం చేయలేరు, గుడులకి మేమే న్యాయం చేయగలము, ఎందుకంటే మేము హిందువులమి అని చెప్పడానికి ఒక మత రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. గుడికి న్యాయం చేయడానికి హిందువే అవసరం లేదు, క్రిస్టియన్ కూడా చేయొచ్చు. చర్చికి ఒక హిందూ అడ్మినిస్ట్రేటర్ ఎలా చేయగలడు, మసీదులకి ఒక హిందూ అడ్మినిస్ట్రేటర్ ఎలా చేయగలడు, క్రిస్టియన్ అడ్మినిస్ట్రేటర్ కూడా హిందువులకి ముస్లింకి చేయగలడు, ముస్లిం అడ్మినిస్ట్రేటర్ కూడా హిందువులకి క్రిస్టియన్స్కి చేయగలడు. బేసికల్లీ దే ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. దే నీడ్ నాట్ టు బి రిలీజియస్ పీపుల్, దే జస్ట్ నీడ్ టు బి గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అంతే. ఇది పొరపాటు ఆర్గ్యుమెంట్, ఇది ద రాంగ్ ఆర్గ్యుమెంట్ విచ్ దే ఆర్ డూయింగ్. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆర్గ్యుమెంట్. దట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఆర్గ్యుమెంట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు క్రిస్టియన్ అన్నారని కాబట్టి ఇప్పుడు మోషన్ రాజు గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువు, నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిందని తగిలేరు ఆయన్ని. చివరికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. ఎవరు చెవులో వెళ్ళి చెప్పారు ఆయనకి, అచ్చెన్నాయుడు గారికి చెవులో చెప్పారు. సార్ నువ్వెందుకన్నావు ఆ మాట, పక్కన నక్కానంద బాబు అన్న ప్లస్ వర్లరామయ్య, మంగళపూడి అనిత, అక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు, ఎస్సీలు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒకసారికి క్రిస్టియన్ లింక్ ఉండేది వాళ్ళకు కూడా, బట్ వాళ్ళందరూ హిందువులే సర్టిఫికేట్ల మీద చెవులో చెప్పినట్టున్నారు. వెనక్కి తీసుకొని అప్పుడు ఆయన మాట మార్చాడు. ఒకసారి చూడండి ఏం జరిగిందో. నేను తీసుకోను. రికార్డ్ తీయండి అన్నాడు. ఎందుకు? మోషన్ రాజు గారు మతం గురించా? ఇది ఎందుకో తెలీదు. రికార్డ్ తీయండి అని ఎవరు వచ్చి సేవలో చెప్పారు. సార్ వద్దు సార్ మీరు అనగాకండి, రికార్డ్ తీయండి అని. మోషన్ రాజు గారికి క్రిస్టియన్ కాదు, హిందువు. ఆయన ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ అయితే క్రిస్టియన్ ఎట్ అవుతాడు? కామన్ సెన్స్ రైట్. ఎస్సీ కోటాలో వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు ఎస్సీ కోటాలో ఎలా వచ్చారో కూడా తెలియదండి వాళ్ళకి. అది కూడా తెలియదట. అచ్చెన్నాయుడు గారు అధ్యక్షుడిగా చేశారు కదా, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా చేశారు కదా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఎస్సీ కోటాలో ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఎస్సీ సర్టిఫికేట్తో ఉండి మీ దగ్గరికి నామినేటెడ్ పోస్టులకు వచ్చారో కూడా తెలియకుండా, ఎందుకు వాళ్ళు హిందూ సర్టిఫికేట్ల మీద ఉన్నారో కూడా తెలియకుండా, వాళ్ళు ఎందుకు హిందువులను ఆర్గ్యూ చేస్తారో కూడా తెలియకుండా పార్టీలు నడిపారు అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు. ఓకే, ఇప్పుడు మోషన్ రాజు గారు నేను హిందూ, నేను క్రిస్టియన్ కాదు అన్నాడు. ఆయన హిందువా క్రిస్టియన్ మోషన్ రాజు గారు చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు ఎవరు చెప్పడానికి? క్రిస్టియనా హిందూ అని మోషన్ రాజు గారు కదా చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు ఎవరు డిక్లేర్ చేయడానికి నువ్వు అది అని ఆయన చెప్పాడు. నేను హిందువేనా? ఆయన హిందూ అంటే హిందువే, అంత కథ, మ్యాటర్ క్లోజ్ అంతటితో. ఇదిగో
అది ఈయనెవరు చెవిలో చెప్తున్నాడు. ఒక ఆయన వచ్చి పక్కన చెవిలో చెప్తున్నాడు, సార్ మీరు ఎందుకు అన్నారు సార్ ఆయన క్రిస్టియన్ అని, ఆయన ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ ఆయన పక్కన చెవిలో చెప్తున్నాడు ఆయన. అప్పటికే నాకు ఎలగలేదు ఆయనకి. పక్కన చూడండి. నేను ఎప్పుడు ఏ సర్దార్కి పోను అధ్యక్ష, ఏ సర్దార్కి ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, నేనే శాసనమండలిలో ఒప్పుకున్నాను హిందూ అని. అదే నేను వెనక్కి తీసుకున్నాను అని చెప్పారు. ఓకే, సో అది దానికి సంబంధించి ఇంకోటి అయితే చూద్దాం, ఒక వీడియో ఒకటి. రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష, ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించింది నెయ్యి శాంపిల్. ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే, అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్ లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పిన అధ్యక్ష. ఆవు బలహీనంగా ఉన్నా అనేటువంటి చెప్తా ఉన్నారు సార్. NDDB CALF రిపోర్ట్ లో ప్రతిసారి మనం ఈ లడ్డు గురించి ఎంత డిస్కస్ ఏంటంటే, అల్టిమేట్గా వీళ్ళు 6 నెలల నుంచి డిస్కస్ చేస్తుంది ఏంటంటే, బోలేబాబు అయిన అతను కెమికల్స్ కలిపి తిరుపతి లడ్డూలో కలిపి నెయ్యిని కెమికల్స్ తోటి ఫేక్ గీ చేసి తిరుపతి లడ్డూని చేశారు. దాంట్లో డౌట్ ఏం లేదు, ల్యాబులు కూడా చెప్పింది. కెమికల్స్ కలిపి ఫేక్ గీ చేసి తిరుపతి లడ్డూని చేసి రచ్చరచ్చ చేశాడు ఆ పోలేబాబు అయిన అతను. ఆ తిరుపతి లడ్డూకి సంబంధించి పెద్ద స్కామ్ చేశాడు అతను, భయంకరమైన స్కామ్. అది మహాపాపం చేశాడు. నేను అది అంటే హిందువుల దృష్టిలో చెబుతాను, మహాపాపం చేశాడు ఆ బోలేబాబు అతను. తిరుపతి లడ్డులో స్కామ్ జరిగింది. దాని మీద 6 నెలల నుంచి కొట్టుకుంటున్నారు. ఏంటి, CBI చెప్పింది కదా, సుబ్బారెడ్డి గారు చెప్పారు, అందరు చెప్పారు కదా స్కామ్ జరిగిందని. వీళ్ళిద్దరు ఎదురుపడి ఏమంటారంటే, వైసీపీ టీడీపీలు ఎదురుపడి ఏమంటారంటే, ఒక బస్సు వచ్చింది, ఆ బస్సు యాక్చువల్గా బాంబే వెళ్ళింది. ఇద్దరికి తెలిసి ఆ బస్సు బాంబే పోయిందని. వీళ్ళు అంటారు అది కలకత్తాది కాదంటారు, వీళ్ళేమో ఢిల్లీది కాదంటారు. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అది కలకత్తా బస్సు కాదు అంటారు, వైసీపీ వెళ్ళాం లేదా ఢిల్లీది కాదంటారు. ఇద్దరికి తెలిసి అది బాంబే పోయే బస్సు అని. 6 నెలల నుంచి మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు వీళ్ళు. 6 నెలల నుంచి పిచ్చోళ్ళు చేస్తారు. ఓకే, ఇదే టాపిక్ మీద నెయ్యిని కెమికల్స్తో కల్తీ చేశారు. ఓకే, వైసీపీ వాళ్ళు అంటారు యానిమల్ ఫ్యాట్ ఎక్కడుంది అంటారు, టీడీపీ వాళ్ళు అంటారు కల్తీ లేదంటారా అంటారు. వాళ్ళు యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడితే వీళ్ళు కల్తీ గురించి మాట్లాడతారు. వాళ్ళు యానిమల్ ఫ్యాట్ మీద మమ్మల్ని తిట్టారంటే మీరు కల్తీ గెలిపారంటారు. ఈ రెండింటికి శృతి ఉండదు. అదే చెప్పాను కదా, బాంబే వెళ్ళే బస్సును పట్టుకొని వాళ్ళు ఢిల్లీ అంటారు, వీళ్ళు కలకత్తా అంటారు, బాంబే గురించి మాత్రం మాట్లాడరు. 6 నెలల నుంచి ఇదే చేస్తున్నారు. మీరు వింటామనండి, ఎన్ని సంవత్సరాలు నడుపుతారో దీన్ని చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.